క్యాన్ వి ఇమాజిన్ దిస్? అసలు ఇది జరిగేదంటారా? ఇప్పుడు మనిషి పుట్టున ఎవడైనా కూడా ఇలాంటి పని చేయగలుగుతారు అసలు? మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా ఉన్నాయండి. కల్నల్ గడాఫీ విషయంలో కానీ. ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వైపే, నెట్ఫ్లిక్స్ లో కూడా ఇది స్ట్రీమ్ అవుతుంది. న్యూయార్క్ లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి అక్కడ ఈయన ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ గా ఎదగడం జరిగింది. ప్రపంచం పేరుగాంచిన సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ కానివ్వండి, మైకేల్ జాక్సన్ కొంత బెల్ట్ తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కొట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రెండు ఇన్సిడెంట్లు మనం ఎగ్జాంపుల్ గా తీసుకుంటాం మేడం. అంటే జైల్లోనే పెద్దవాళ్ళ పేర్లు ఎవరు కూడా రాకూడదు, వీరు ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైల్లోనే సజీవ సమాధి చేసేయాలి, సాక్ష్యాలు కూడా సమాధి చేసేయాలి. కానీ చచ్చిపోయినా కూడా ది బ్లాక్ బుక్ అనే పేరుతోటి ఇంకా హింసిస్తూనే ఉన్నాడని అనుకోవచ్చా మనం? నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ డిజిటల్. రైట్, ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రపంచమంతా బేసిక్గా ఇప్పుడు ఎవరి వైపు చూస్తుంది, ఏ ఇన్సిడెంట్ వైపు చూస్తుంది అంటే అది కేవలం ఎప్స్టీన్ ఫైల్స్ అని చెప్పచ్చు. ఏం జరిగింది అసలు? 1994 నుంచి కూడా ఎన్నో, దాదాపు 3 లక్షల మంది పిల్లల్ని ఏ రకంగా హింసించారో, బలి చేశారో, ఎంత టార్చర్ పెట్టారో చిన్న చిన్న పిల్లల్ని సైతం. అసలు ఏం జరిగింది? ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం మనం సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం, ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ గుడ్ మ్యామ్, హౌ యూ? యా వెరీ గుడ్. అయితే జెఫ్రీ ఎప్స్టీన్ గత కొంతకాలంగా మనకి పేరు బాగా వినపడుతుంది. అయితే ఒకప్పుడు జస్ట్ అలా విని 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 వదిలేసాం. బట్ ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా కూడా జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వైపే, నెట్ఫ్లిక్స్ లో కూడా ఇది స్ట్రీమ్ అవుతూ ఉంది. అయితే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో నిజంగా ఇది జరిగిందని అనుకోవచ్చు? అంటే సోషల్ మీడియా వేదికగా వస్తున్నటువంటి కొన్ని వీడియోలను సైతం మనుషుల్ని ఒళ్ళు గగ్గులు పుడిచేలాగా ఉంది. ఏం జరిగిందంటారు అసలు? ఈ జెఫ్రీ ఎడ్వర్డ్ ఎప్స్టీన్ ఎవరైతే ఉన్నారో ఈయన 1953లో జన్మించారండి. 1953లో జన్మించారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ కూడా పూర్తిగా కంప్లీట్ చేయనటువంటి వ్యక్తి. కానీ అతనికి ఉన్నటువంటి నాలెడ్జ్తో ఆయన ఒక బిజినెస్ కన్సల్టెంట్ గాను, ఫైనాన్షియల్ అడ్వైజర్ గాను మారాడు. న్యూయార్క్లో వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ అయినటువంటి అక్కడ ఈయన ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఎదగడం జరిగింది. ఫైనాన్షియల్ అడ్వైజర్గా ఈ క్రమంలో దేశాధ్యక్షుల దగ్గర నుంచి ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు వాళ్ళకు ఉన్నటువంటి ప్రాపర్టీస్ని మేనేజ్ చేయడం అనేటువంటిది ఈయన నేర్చుకున్నటువంటి ఒక బిజినెస్ ఆర్ట్. ఇలాంటి ఒక వ్యక్తి, ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ టైకోను, ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికర్గా మారిపోయాడండి. ఎందుకంటే ఈజ్ ఎ ఇంటర్నేషనల్ బిజినెస్ నాట్ ఓన్లీ బిజినెస్ టైకోన్, ఈజ్ ఎ లేజన్ పర్సన్. లేజన్ అండి, కార్పొరేట్ లేజన్. ఈ కార్పొరేట్ లేజన్లో జనరల్ పబ్లిక్కి తెలియనటువంటి విషయాలు ఏంటి అంటే, ఈ లేజన్ అన్న పేరుతో దే మేనేజ్ బ్రైబ్స్, దే మేనేజ్ వైన్, ఉమెన్ అండ్ వెల్త్. ఇవన్నీ కూడా అంటే కార్పొరేట్ బిజినెస్ ఫేవర్స్ తీసుకోవడం కోసం రకరకాలైనటువంటి ప్రైవేట్ పార్టీలను ఆర్గనైజ్ చేయడం, బిజినెస్ ఫేవర్స్ చేయడం, ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ముఖ్యంగా 1990s దగ్గరికి వచ్చేసరికి ఎప్స్టీన్ విపరీతంగా ఎదిగాడు. కారణం ఏంటంటే, ఈరోజు మనం రోల్ మోడల్స్గా తీసుకుంటున్నటువంటి బిజినెస్ టైకోన్స్ కానీ లేదా దేశ అధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ఇతనికి క్లయింట్లుగా ఉన్నారు. ఈ క్లయింట్లుగా ఉన్నటువంటి వ్యక్తిని ఏ విధంగా ఆకర్షించాడంటే, వాళ్ళకి ఒక పీడోఫైల్ సైకాలజీ అనేటువంటిది ఐడెంటిఫై చేసి పీడోఫైల్స్గా ఉన్నటువంటి వాళ్ళకి ఆ విధమైనటువంటి అంశాలను సాటిస్ఫై చేయడం, లేకపోతే వీళ్ళకి ఒక ప్రైవసీ అనేటువంటిది ఏర్పాటు చేయడం, ఒక ప్రైవేట్ ఐలాండ్నే హైర్ చేసి అక్కడ జరుగుతున్నటువంటి సీక్రెట్ యాక్టివిటీస్ అందరూ కూడా అంటే ఏంటంటే, వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత చిల్ అవ్వాలి, అక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏమి బయట ప్రపంచానికి తెలియకూడదు. ఈ క్రమంలో ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాడు, రిలేషన్స్ డెవలప్ తీసుకుంటూ వచ్చాడు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ట్రంప్ ఒక మాట అన్నాడండి ఈయన గురించి, ఎప్స్టీన్ ఈజ్ ఎ టెరిఫిక్ గై అని చెప్పేసి అన్నాడు. అంటే ఒక క్రిమినల్ని టెరిఫిక్గా నువ్వు అభివర్ణించావంటే వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్ యు ఆర్ హ్యావింగ్? అది ప్యూర్లీ బిజినెస్ రిలేషనా, ఆర్ హీ కుడ్ ఏబుల్ టు సాటిస్ఫై యువర్ అన్హిడెన్ సమ్ డిజైర్సా? ఇలాంటి అంశాలు కూడా ఈ వాజ్ ఎ టెరిఫిక్ గై అని చెప్పడం. అలాగే ముఖ్యమైనటువంటి బిజినెస్ టైకూన్స్ అందరితో కూడా ఈ క్రమంలో ఎప్స్టీన్ ఏం చేశాడంటే, సీక్రెట్ కెమెరాస్ పెట్టాడు.
మీకు కొన్ని సంవత్సరాల క్రితం మన ఆంధ్ర, తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంలో గూడా మనకి బాగా షేక్ చేసినటువంటి అంశం ఏంటి అంటే 'తారా చౌదరి' ఇన్సిడెంట్ మీకు గుర్తున్నదో లేదో. చాలా. సేమ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఎన్ ఇంటర్నేషనల్ గేమ్ అండి. నథింగ్ బట్ దానికి దీనికి మీకు చూస్తే గనక ఇక్కడ ఓన్లీ ఇక్కడ రిలేషన్స్ ఎక్స్ట్రా మ్యారిటల్ ఆర్ సెక్షువల్ రిలేషన్స్ మాత్రం ఇక్కడ కనిపిస్తాయి. ఆ ఇన్సిడెంట్‌లో బియాండ్ దట్ అండి. బియాండ్ దట్ సైకలాజికల్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. బిజినెస్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. అండ్ డిప్లొమాటిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అయినటువంటి ఒక మేజర్ ఇన్సిడెంట్ ఏంటి అంటే ఈ ఎప్స్టైన్ ఫైల్స్‌లో ఉన్నటువంటి ఉదంతాలు. ఈ యొక్క వీళ్ళు ప్రైవేట్ పార్టీస్ చేసుకుంటున్నప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్సిడెంట్స్ అన్నింటినీ కూడా ఈయన రికార్డ్ చేసి ఫైల్ చేయడం మొదలుపెట్టారు. అవి ల్యాక్స్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి. దీనికోసం ఆయన ఏం చేశాడంటే ఒక ప్రైవేట్ ఐలాండ్ని నిర్మించాడు ఎప్స్టీన్. ఇట్ ఈస్ అవే ఫ్రమ్ అదర్ సివిల్ సొసైటీ. ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేటువంటి తెలియదు. ఈవెన్ ఐలాండ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఒక ఇట్స్ అగైన్ ప్యూర్లీ ప్రైవేట్ బిల్డింగ్ అనేటువంటిది ఒకటి కన్స్ట్రక్ట్ చేశాడు. ఆ లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది ఎవరికి జరగదు. అక్కడ ఉన్నటువంటి పని వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. ఎవరైనా ఆడపిల్లలు కనుక అక్కడికి వచ్చారు అంటే వాళ్ళ పాస్పోర్ట్లు లాగేసుకోవడం, లేకపోతే వాళ్ళకి తర్వాత ఫర్దర్గా వెళ్ళకుండా ఉండడం కోసం రిస్ట్రిక్ట్ చేయడం, ఒక రకంగా వాళ్ళని స్లేవ్స్గా మార్చేసాడు. దీనికోసం ఒక పెద్ద నెట్వర్క్ని నడిపించాడు. ఎందుకంటే ఎప్స్టీన్కి ఒక గర్ల్ ఫ్రెండ్ అనుకోవచ్చు, లేకపోతే సహచరి అనుకోవచ్చు, గిజ్లిన్ విల్సన్ ఎవరైతే ఉన్నారో ఆ గిజ్లిన్ ఎవరైతే ఉందో ఆమె ఇప్పుడు 20 years కారాగార శిక్ష పడింది. ఆమె యొక్క ఫైల్స్ బయటపడడంతోనే, కోర్టు డాక్యుమెంట్స్ బయటపడడంతోనే ఈ ఇన్సిడెంట్ అంతా కూడా బయట ప్రపంచానికి తెలిసిందండి. సో ఈ గిజ్లైన్ ఏం చేసేది అంటే ఈ యొక్క హై స్కూల్లో చదువుకుంటున్నటువంటి ఆడపిల్లలు 8th, 9th, 10th చదువుకుంటున్నటువంటి 12, 13, 14, 15 సంవత్సరాలు చదువుతున్నటువంటి ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ని ఆధారంగా తీసుకుని దే యూస్ టు పే దెమ్ హ్యూజ్ మనీ. అంటే సింపుల్ ఏమనేవారంటే మసాజ్ సర్వీసెస్ ఇవ్వాలి, లేకపోతే కొన్ని ప్రైవేట్ సర్వీసెస్ చేయాలని చెప్పడం, ఆ పిల్లలకి హై అమౌంట్ ఇచ్చి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళని స్లేవ్స్గా మార్చేయడం కానీ చంపివేయడం కానీ చేయొచ్చు. ఈవెన్ నిన్న మనకి తెలిసినటువంటి న్యూస్ ఏంటంటే సల్ఫ్యూరిక్ యాసిడ్కి సంబంధించినటువంటివి కూడా ఆయన తీసుకున్నాడంటే ఏంటి, చంపేసినటువంటి వాళ్ళని అందులో వేసి ఆధారాలు లేకుండా చేసేయడం అన్నమాట. అంటే ఈ చిన్న పిల్లల్ని చేయడము ఈ విధంగా అంటే దీన్ని పీడోఫైల్ సైకాలజీ అంటాం. ఇప్పుడు 3 to 4, 5 to 6 years ఉన్న పిల్లల్ని బేసిక్గా అవునండి. అవును. వాళ్ళతో కూడా అవును. సెక్షువల్ డిజైర్స్ తీర్చుకున్న తర్వాత అవును. దే యూస్ టు కిల్ దెమ్. అవునండి. అవును. అండ్ వాళ్ళు కైండ్ ఆఫ్ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకునే దాంట్లో యూస్ చేశారని చెప్పేసి అని న్యూస్ వచ్చింది. ఇది ఎంతవరకు అంటే క్యాన్ వి ఇమాజిన్ దిస్? అసలు ఇది జరిగేదంటే అంటే ఇప్పుడు మనిషి పుట్టిన ఎవడైనా కూడా ఇలాంటి పని చేయగలుగుతారు అసలు? మీకు ఇలాంటి ఇన్సిడెంట్స్ గతంలో కూడా ఉన్నాయండి. మనకి ఇది బయట ప్రపంచానికి తెలిసినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. కల్నల్ గడాఫీ విషయంలో కానీ, లేకపోతే కొంతమంది హ్యూమన్ ఫ్లెష్ తిన్నారని చెప్పేసి ఇలాంటి న్యూస్లు గతంలో కూడా వచ్చినాయి. వీళ్ళంతా కూడా డిఫరెంట్ సైకాలజీ మైండ్ సెట్ ఉన్నటువంటి పీపుల్ అండి వీళ్ళంతా కూడా. అంటే వీళ్ళు మనం ఏదైతే ప్లెజర్ అని అనుకుంటున్నామో ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు. వీళ్ళకు ఉన్నటువంటి థాట్స్ అన్ని కూడా వైల్డ్ థాట్సే ఉంటాయి. అంటే వాళ్ళ ఫ్యాంటసీస్ చూస్తుంటే వాళ్ళ ఫ్యాంటసీస్ కానీ, ఆహారపు అలవాట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి కొన్ని స్ట్రాంగ్ మిత్స్ అండ్ నోషన్స్ ఉంటాయి. హ్యూమన్ ఫ్లెష్ తింటే ఈ విధంగా జరుగుతుంది, ఇది చేస్తే ఈ విధంగా జరుగుతుంది, లేదా చిన్న పిల్లలతో ఇలాంటి కార్యకలాపాలు చేస్తే వాళ్ళ ఏజ్ అనేటువంటి రిడ్యూస్ అవుతుంది. ఇలాంటి కొన్ని మిత్స్ అండ్ రాంగ్ నోషన్స్ ఉంటాయి. అండ్ వీళ్ళలో ఉండేటువంటి సైకాలజీ అంటే పీడోఫైల్ సైకాలజీ అంటాం. పీడోఫైల్ సైకాలజీ అంటే ఇప్పుడు ఈ చిన్న వయసు ఉన్నటువంటి చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో లైంగికపరమైనటువంటి నేరాలు చేయడం అండి. ఇట్ ఈస్ అ వెరీ డేంజరస్. ఈ పీడోఫైల్స్ అంటారు, వీళ్ళందరినీ కూడా పీడోఫైల్స్ అంటారు సైకాలజీలో. ఈ పీడోఫైల్ సైకాలజీ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి యాటిట్యూడ్ ఉన్నటువంటి వాళ్ళందరూ బయట ప్రపంచానికి కనిపించిన వీళ్ళలో రెండో రకమైనటువంటి వ్యక్తి ఉంటాడు. ఇప్పుడు సపోజు మన యొక్క పబ్లిక్ ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే మీ ప్రైవసీకి అంత దెబ్బ. ఎందుకంటే ఇఫ్ ఎన్ ఆర్డినరీ పర్సన్ ఈజ్ జస్ట్ మూవింగ్ ఇన్ ద మార్కెట్, నోబడీ ఈజ్ గోయింగ్ టు అబ్జర్వ్. బట్ ఒక సెలబ్రిటీ కనుక మీరు ఈ సినిమా సెలబ్రిటీస్, మూవీ సెలబ్రిటీస్ కానీ, లేకపోతే పొలిటీషియన్స్ కానీ జనరల్ పబ్లిక్ వచ్చి ఒక్కసారి కనిపించమనండి, ఆటోమేటికలీ ఇట్ క్యాచెస్ ద పబ్లిక్ అటెన్షన్. సో ఇట్ ఈస్ వెరీ డిస్టర్బింగ్ ఫర్ దెమ్. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఒక ప్రైవేట్ లైఫ్ అనేటువంటిది క్రియేట్ చేసుకుంటారు.
ఆ ప్రైవేట్ లైఫ్‌ని క్రియేట్ చేసుకోవడంలో భాగంగా ప్రైవేట్ పార్టీస్ పెట్టుకోవడం, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీస్‌తో పాటు హై లెవెల్ ప్రైవేట్ పార్టీలకి అటెండ్ అవ్వడం. అలాగే వీళ్ళలో ఉన్నటువంటి హిడెన్ ఏదైతే డిజైర్స్ ఉన్నాయో వాటిని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం ఒక అరేంజ్‌మెంట్ అనేటువంటిది చేసుకోవడం. ఇలాంటివన్నీ. ఇవన్నీ కూడా బయట పబ్లిక్‌కి తెలియనటువంటి అంశాలండి. ఇది వ్యక్తుల్లో ఈ పీడోఫైల్ సైకాలజీ అనేటువంటిది ఒక మెడికల్ స్పెషలిస్ట్‌కి గాని, లేదా సైకాలజిస్ట్‌కి మాత్రమే ఈ విషయాలు తెలుస్తాయి. బయట ప్రపంచం ఐడెంటిఫై చేయలేదు. అయితే ఇందులో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఏంటంటే, ప్రపంచం పేరుగాంచిన సైంటిస్ట్ మన స్టీఫెన్ హాకింగ్ కానివ్వండి, యెస్. లేకపోతే మైకేల్ జాక్సన్ అవును. కొంత బెల్ట్ తీసుకొని చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని కొట్టడం జరిగిందండి. ఇప్పుడు ఈ 2 ఇన్సిడెంట్‌లు మనం ఎగ్జాంపుల్‌గా తీసుకుందాం మేడం. హ్మ్. మైకేల్ జాక్సన్ విషయం దగ్గరికొస్తే ఈ రోజేం మొదటిసారి కాదు కదా! ఆయన మీద ఎలిగేషను ఎప్‌స్టీన్ ఫైల్స్‌తోనే ఈయన చిన్న పిల్లల మీద ఇలాంటి అఘాత్యాలు చేశాడని. ఆయనకి మొదటి నుంచి కూడా ఆయన బ్రతికుండగా కూడా ఈయన ఒక పీడోఫైల్ అని, అలాగే చిన్న పిల్లల మీద సెక్షువల్ అఫెన్సెస్ అనేటువంటివి చేశాడని, ఈయన ఒక హోమోసెక్షువల్ అని, ఇలాంటి కొన్ని న్యూసెస్ అనేటువంటివి బయటకొచ్చినాయి. మరి స్టీఫెన్ హాకిన్స్ మీద ఇటువంటి న్యూస్‌లు వచ్చినాయండి? హి ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఆల్ఫ్రెడ్ నోబెల్ అంత గొప్పవాడండి చెప్పాలంటే. కానీ ఆయన పేరు అక్కడ లింక్ అవ్వడం అనేటువంటిది. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఫోటోస్ కూడా బయటికి రావడం జరిగింది. ఫోటోస్ కూడా బయటికి కానీ ఇన్సిడెంట్‌లో పాల్గొంటున్నట్టు ఫోటోస్ అయితే రాలేదు. జస్ట్ ఫ్లైట్ లాగ్‌లో కనిపించొచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కెమెరాలో కనిపించొచ్చు. అమ్మాయిలతో కానీ పక్కన బీచ్ దగ్గర ఉన్న ఫోటోలు కూడా బీచ్ బయటికి దగ్గర రావడం. ఉన్నటువంటి ఫోటోస్ ఇవన్నీ కూడా ఒకటండి. ఆయన స్టీఫెన్ హాకిన్స్‌కి శరీరం అనేటువంటిది కదలదు. ఒక్క బ్రెయిన్ తప్ప ఏమీ పని చేయదు. పనిచేయదు. సో, అటువంటి వ్యక్తులు ఏ పర్పస్ గురించి కలిసారు అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఒక క్రిమినల్ ఉంటాడండి. ఒక క్రిమినల్ ఉన్నప్పుడు ఆ ఫోన్ బుక్‌లో చాలా కాంటాక్ట్‌లు ఉంటాయి. మనం ఇప్పుడు డైలీ లైఫ్‌లో కూడా చాలా మందిని మనం కాంటాక్ట్ అవుతూ ఉంటాం. ఆ కాంటాక్ట్ అయినప్పుడు మనం రెగ్యులర్‌గా కాంటాక్ట్ అవుతున్న పర్సన్ ఒక క్రైమ్ చేయొచ్చు. క్రైమ్ చేసినప్పుడు పోలీసులు ఆ ఫోన్ బుక్ తీసినప్పుడు అందులో మీ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఇప్పుడు అది ఇఫ్ వి ఆర్ ఏ ఆర్డినరీ పీపుల్ నోబడీ బాదర్స్ అబౌట్ ఇట్. బట్ ఆ నెంబర్స్‌లో వీఐపీలు ఉన్నట్లయితే, సెలబ్రిటీలు ఉన్నట్లయితే దట్ విల్ బికమ్ ఏ హాట్ టాపిక్. అసలు ఆ నెంబర్ ఈయన దగ్గర ఎందుకుంది? ఈయన కూడా ఆ యొక్క నేరంలో భాగస్థుడేమో అనేటువంటి అనుమానాలు వస్తాయండి ఖచ్చితంగా. అయితే పోతే స్టీఫెన్ హాకిన్స్ రియల్‌గా వాస్ హి ఏ కల్ప్రిట్ ఆర్ హి వాస్ సాటిస్ఫైయింగ్ హిస్ సైకలాజికల్ డిజైర్స్ అనేటువంటివి వి కెనాట్ డిసైడ్ జస్ట్ సీయింగ్ దోస్ ఫోటోగ్రాఫ్స్ విత్ ది కిడ్స్ ఆర్ అనేటువంటిది మనం చెప్పలేం. అంటే సోషల్ మీడియా వేదికగా బిల్ గేట్స్ లాంటి వాళ్ళే ఎప్స్టీన్ ఫైల్స్ విషయంలో చాలా మంది క్వశ్చన్ చేస్తున్న టైంలో ఆయన డైరెక్ట్ గా చెప్పడం జరిగింది. ట్విట్టర్ వేదికగా ఆయన ఒక అవును. మాట అన్నాడు. ఆ ఫ్రెండ్షిప్ అనేది నాకు తలుచుకుంటేనే అదొక పీడకల లాంటిది. హ్మ్. దాని గురించి అంటే సంథింగ్ ఈ రకంగా ఆయన రాసుకొచ్చారనమాట అవునండి. ట్విట్టర్ వేదికగా. అవునవును. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్టే కదా ఇవన్నీ చేసినట్టు. లేదండి. ఇదంతా కూడా ఈ ఫ్రెండ్‌షిప్ అనేటువంటిది ఒక పీడకల లాంటిది అనేటువంటిది చూస్తే, ఇలాంటి వ్యక్తితో మా ఫ్రెండ్‌షిప్ ఉన్నాదా? అనేటువంటిది ఒక యాస్పెక్ట్ వస్తుంది. రెండో యాస్పెక్ట్ ఏంటి అంటే, బిల్ గేట్స్ మీద ఇప్పుడు చాలా ఎలిగేషన్స్ వచ్చినాయి. 22 సార్లు ఆ బ్లాక్ బుక్ లో ఆయన అవును. పేరు ప్రస్తావించడం జరిగింది. అవునవును. సో, ఇవన్నీ కూడా ఒకటండి ఇక్కడ దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. ఈవెన్ ఇండియన్స్ యొక్క పేర్లు కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో ముగ్గురు ప్రధానంగా ఉన్నారు. ఉన్నటువంటి వ్యక్తుల పేర్లున్నాయి. అవును. ప్రస్తావించడం ఇప్పుడు పేర్లు ఉండడం వేరు, ప్రూవ్ అవ్వడం వేరండి. అదే అంటున్నాను. ఒక ఇంటర్నేషనల్ హ్యూమన్ ట్రాఫికర్ అయినటువంటి జెఫ్రీన్ ఎప్‌స్టీన్ ఎవరైతే ఉన్నారో, అతని యొక్క కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అపరాధులని భావించడం తప్పు. అంటిల్ అన్లెస్ మన కంటితో చూసినా, మన చెవులతో విన్నా, మనం ఏమన్నా నమ్మాలి అనేటువంటిది ఉండాలి. సో, ఇప్పుడు మనం డైరెక్ట్‌గా చూడలేం కాబట్టి, ఆ ఫైల్స్ అనేటువంటివి బయటికి రిలీజ్ అయినా. ఇప్పుడు ఏంటంటే అనదర్ క్వెషను, ఈ ఫైల్స్ చాలా రిలీజ్ కాలేదు. అన్‌రిలీజ్డ్ ఫైల్స్ చాలా ఉన్నాయి. వీళ్ళు ఎవరైతే ఈ వీవీఐపీస్ సో కాల్డ్ వీవీఐపీస్ ఉన్నారో, వీళ్ళందరూ కూడా ప్రెషర్ తీసుకొస్తున్నారు. దాన్ని బయటికి తీసుకురావట్లేదు. కారణం ఏంటి అంటే, దేశాధ్యక్షుల యొక్క పీఠాలు కదిలేటువంటి అవకాశాలు ఉన్నటువంటి ఫైల్స్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ప్రజల్ని నమ్మించడానికి చాలా బాగుంది ఇది. కానీ యాక్చువల్‌గా అది ఉన్నాదా లేదా అనేటువంటిది అది రిలీజ్ అయితేనే గాని మనం చెప్పలేం. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే అండి, యెస్ దేర్ మైట్ బి సమ్ స్కోప్ అండ్ దేర్ మైట్ నాట్ బి సమ్ స్కోప్ ఆల్సో. ఉన్నది అనేటువంటిది ఎంత వాస్తవమో, లేదు అనడానికి కూడా అంతే వాస్తవం ఉందండి. అంటిల్ అన్లెస్ దే ఆర్ ప్రూవెన్ గిల్ట్.
యూ కెనాట్ కన్ఫర్మ్ అండి. ఇప్పుడు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి చాలా మంది కూడా ప్రాణాలతో లేరు బేసిక్ గా చెప్పాలంటే. ఎస్ ఎస్ ఈవెన్ ఎప్స్టీన్ సైతం కూడా. అయితే నాకు ఒకటి చెప్పండి, ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ మీరే ఇందాక మన ఇద్దరి మధ్య ఒక ప్రస్తావన వచ్చింది ఒకనొక ఇంటర్వ్యూలో ఎప్స్టీన్ వాస్ అ టెర్రిఫిక్ గాయ్ అని చెప్పేసి అని చెప్పినటువంటి పదం ఏదైతే ఉందో ఇప్పుడు అదే ఎప్స్టీన్ గురించి సమాధాన ఛానల్లో మాట్లాడితే ప్రూవ్ చేయాలి కదా అని చెప్పేసి అని ఆయన మాట్లాడడం కూడా జరిగింది. సో వాట్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ హిమ్ అంటే ఇక్కడ బేసిక్ గా ఎప్స్టీన్ అనే వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు, ఈ క్రైమ్ లో ఎక్కువగా పాలు పెంచుకున్న వ్యక్తి ఎవరంటే డొనాల్డ్ ట్రంప్ అని చెప్పేసి అని అందులో పదే 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 పేరు కూడా ఆ బ్లాక్ బుక్ లో ఉండడం జరిగింది. అవునండి. రైట్. అయితే ఇలాంటి క్రిమినల్ మైండ్ సెట్స్ ఉన్న వ్యక్తులు అంటే వీళ్ళు ఇంకా క్రిమినల్ అనే పదం కూడా చాలా తక్కువే వీళ్ళకి చెప్పాలంటే. అవును. ఎందుకంటే అది వింటుంటే ఒళ్ళి జలదరిస్తుంది, ఇలా కూడా ఉంటారా మనుషులు అని చెప్పేసి నర రూప రాక్షసులాగా కనబడుతున్నారు. సో అంటే ఏమనుకోవచ్చు అంటారు వీటి గురించి? ఇప్పుడు ట్రంప్ అనేటువంటి వ్యక్తి చాలా డిఫరెంట్ అండి. ఒక ప్రెషర్ టాక్టిక్స్ ప్రయత్నిస్తూ అతనికి ఉన్నటువంటి పర్సనల్ ఎజెండా చూడాలి. ఫస్ట్ థర్డ్ టైం హీ వాంటెడ్ టు బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా. థర్డ్ టైం. ఎందుకంటే ఈ రోజు వరకు అక్కడ ఆ స్కోప్ లేదు, ఆ చరిత్ర లేదు. చరిత్ర సృష్టించాలనుకుంటున్నాడు. నోబెల్ శాంతి బహుమతి తీసుకోవాలనుకుంటున్నాడు. అలాగే ప్రపంచానికి పెద్దన్న పాత్ర. అమెరికా ఒకప్పుడు పెద్దన్నగానే ఉండేది. తర్వాత అధ్యక్షులు వచ్చినప్పుడు అందరితో కూడా ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ, కార్డియల్ రిలేషన్స్, ముఖ్యంగా ఇండియాతో మంచి మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో కొరడా పట్టుకుని అసలు హూ ఇస్ హీ? వెనిజులా అధ్యక్షుడిని లిఫ్ట్ చేసి వెళ్ళిపోయి అతనికి శిక్ష విధిస్తాను అని చెప్పేసి చెప్పడానికి ఓకే, అతను తప్పే చేసి ఉండొచ్చు. అసలు ఎవరైనా యుఎన్ఓ అనేటువంటిది ఒకటి ఉంది కదా, యుఎన్ఓలో వీటీ పవర్ ఉన్నటువంటి అమెరికా అధ్యక్షుడు ఈయన పాత్ర. సో ఇవన్నీ కూడా చూస్తుంటే ఈ వాంటెడ్ టు ప్రూవ్ స్పెషల్లీ ప్రపంచ దేశాన్ని గడగడలాడిస్తున్నాడు. అతని యొక్క మోనార్కిజంతో, ఆ టారిఫ్లతోనూ రకరకాలైనటువంటి యుద్ధాలు ప్రకటిస్తున్నాడు. డైరెక్ట్గా యుద్ధం చేయకపోవచ్చు, కానీ ట్రేడ్ వార్ఫేర్ అనేటువంటి జరుగుతుందండి. ఆర్థిక యుద్ధం అనేటువంటి చేస్తూనే ఉన్నాడు. ఇలాంటి టైంలో అతన్ని కంట్రోల్ చేయవలసినటువంటి ఒక ఆయుధం కావాలి. అసలు ఈ టైంలోనే ఎందుకు రిలీజ్ అయింది అది? ఇంకా డొనాల్డ్ ట్రంప్ కి 3 ఏళ్ళు ఆయన పదవి కాలం ఉంది అనగా ఇలాంటి మిడిల్ ఆఫ్ ద టైమ్ లోనే మీరు అన్న మాటకే వద్దాం ఎందుకు వచ్చిందంటారు? ఎవరు తీసుకొచ్చారు? మేబీ డెమోక్రటిక్ పార్టీ యొక్క పాత్ర కూడా ఇందులో ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు ఉన్నాయి, ప్రపంచానికి తెలియాలి. ట్రంప్ అనేటువంటి వ్యక్తి ఏం చేశాడు, ట్రంప్తో పాటు ఈ సో కాల్డ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్స్ కావచ్చు, బిజినెస్ టైకూన్స్ కావచ్చు, వెల్ రినోన్డ్ పర్సన్స్ కావచ్చు, వీళ్ళందరి యొక్క చరిత్రలు బయట పెట్టాలి. బయట పెట్టిన తర్వాత వీళ్ళందరూ కంట్రోల్లోకి వస్తారు అనేటువంటిది. అండ్ దీని వెనకాల మనకి డెమోక్రటిక్ పార్టీ యొక్క ప్రమేయం ఉన్నా సరే ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఇన్ని సంవత్సరాలు బయటికి రాంది ఈ టైంలో ఎందుకు వచ్చింది? అసలు రెండోది, మనకి 2019 ఆగస్టు 10వ తారీఖుని ఈయన చనిపోయాడు. ఎవరు? జెఫ్రీ ఎప్స్టీన్. చనిపోయినప్పుడు అసలు ఒక జైల్లో ఉన్నటువంటి వ్యక్తి, కరెక్షనల్ సెంటర్లో ఉన్నటువంటి వ్యక్తి, స్ట్రిక్ట్ మానిటరింగ్ లో ఉన్నటువంటి వ్యక్తి ఎలా చనిపోగలుగుతాడు? ఆ రోజు చనిపోయినటువంటి రోజు ఎందుకు కెమెరాలు ఆఫ్ లో ఉన్నాయి? ఇట్ ఆల్వేస్ షోస్ అండి. అధ్యక్షుడిగా ఎవరున్నారు అప్పుడు? డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు. అంటే ట్రంప్ ఇతన్ని తప్పించాడా ఆ స్థానం నుంచి, లేదా ఇతనే చంపించాడా? ఎందుకంటే ట్రంప్కి ఆ థ్రెట్, అతను బతికున్నంత కాలం ఇప్పుడు బ్రిటన్ రాకుమారుడికి ఏం జరిగింది, అతని మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ వలన అతనికి ఉన్నటువంటి రాచరికమైనటువంటి ఆయన యొక్క గౌరవపరమైనటువంటి పదవులన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. అండ్ ఈవెన్ బ్రిటన్ రాణి కూడా ప్రకటించింది, మేము సిగ్గుపడుతున్నాం ఇలాంటి వ్యక్తి మా రాజకుటుంబంలో ఉన్నందుకు. అసలు రాజకుటుంబంలో ఇలాంటి బుద్ధులు ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారా అనేంత వరకు వచ్చిందండి. సో ఆ పతనం అయిపోవడం చూశాడు. కాబట్టి ఇతనికి ఒకటే, ఇతను బతికున్నంత కాలం ట్రంప్కి ప్రమాదం అనేటువంటిది ఉంది. కాబట్టి అతనిది సెల్ఫ్ డెత్ అనేటువంటిది డిక్లేర్ చేయడం, అంటే జైల్లోనే పెద్దవాళ్ళ పేర్లు ఎవరు కూడా రాకూడదు, వీరు ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జైల్లోనే సజీవ సమాధి చేసేయాలి, సాక్ష్యాలు కూడా సమాధి చేసేయాలి. కానీ చచ్చిపోయినా కూడా ది బ్లాక్ బుక్ అనే పేరుతోటి ఇంకా హింసిస్తూనే ఉన్నాడని అనుకోవచ్చా మనం? అనుకోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మ్యాక్స్వెల్ కి శిక్ష పడడం అనేటువంటిది ఏదైతే ఉందో 20 సంవత్సరాల శిక్ష, ఆ డాక్యుమెంట్స్ బయటకు వచ్చింది, పబ్లిక్ డాక్యుమెంట్ అయిందండి. దాన్ని చాలా వరకు ఏం చేశారు, ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మొదటిసారి 2019లో ఆయన పట్టుబడ్డం కాదు, దానికి 2013లోనే ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు ఈ దేశ అధ్యక్షులు వీళ్ళందరూ కూడా స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి ఒక డీల్ చేసుకున్నారు. ఏంటా డీల్ అంటే, మా పేర్లు ఏమి నువ్వు బయట పెట్టద్దు. నేను ఒక మాట అన్నాను, మీకు గుర్తుందా, వీళ్ళందరికీ ప్రైవేట్ పార్టీలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడ సీక్రెట్ కెమెరాలు పెట్టాడు, వీళ్ళు ఆ యొక్క హ్యూమన్ ఫ్లెష్ తింటున్నప్పుడు కానీ, లేకపోతే వీళ్ళు ఈ చిన్న పిల్లలతో ఘోరాతి ఘోరమైనటువంటి వాళ్ళని హింసించడం లాంటి కార్యక్రమాలు చేసినప్పుడు అవన్నీ రికార్డ్ అయ్యి ఉన్నాయండి.
వాటిని దగ్గర పెట్టుకున్నాడు, బ్లాక్మెయిల్ చేశాడు. సింపుల్గా చెప్పాలంటే స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి ఒక డీల్ చేసుకుని ఈ అత్యంత హేయనీయమైనటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఆ నేరాలను జస్ట్ ఏ సింపుల్ హ్యూమన్ ట్రాఫికింగ్లో లోయెస్ట్ సెక్షన్స్ ఏదైతే ఉంటాయో వాటిని అప్లై చేసి 13 నెలల జైలుతో పక్కకు తప్పించేశారు. దాన్ని ఏమన్నారంటే స్వీట్ హార్ట్ డీల్ అని చెప్పేసి పేర్కొన్నారు. ఇప్పుడు ఓన్లీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఒక్కటే ఇందులో ఒకటే లేదు. ఇట్స్ నాట్ బియాండ్ దట్ అండి. హ్యూమన్ ట్రాఫికింగ్ బియాండ్ ఏంటి అంటే మనుషుల్ని చంపివేయడం ఏంటండి, నాకు అర్థం కదా. 3 లక్షల మంది ఆడపిల్లల యొక్క జీవితాలు నాశనం చేయడం, కొంతమంది ఏమో మాయమైపోవడం. చిన్న పిల్లలు, మగ పిల్లలు సైతం కూడా ఉన్నారు. వాళ్ళ ఆర్గాన్స్ తీసేసి తలకాయలు కట్ చేసి సముద్రం లోపల డైరెక్ట్ గా వదిలేసే అంత ఇన్ఫ్లుయెన్స్. అది ఇంకా సైకలాజికల్, అదే అండి సైకలాజికల్ ప్రెషర్స్. ఇవి మనుషులు ఎంత ఎదుగుతారంటే వాళ్ళ ప్లెజర్ లెవెల్స్ కూడా అవి కూడా మారుతూ ఉంటాయండి. ఇప్పుడు ఏ సింపుల్ పర్సన్ మైట్ హ్యావింగ్ ఏ సింపుల్ జాయ్స్ ఇన్ లైఫ్, కానీ కొంత హైలీ ఇంటెలెక్చువల్ పీపుల్గా మారిన తర్వాత లేదా హై లెవెల్ సొసైటీలో మారిన తర్వాత వీళ్ళలో ఉన్నటువంటి కొన్ని వైల్డ్ డిజైర్స్ ఏదైతే ఉంటాయో వాటిని ఫిల్ఫిల్ చేసుకోవడం కోసం ఇటువంటి వాళ్ళని ఆశ్రయిస్తూ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తుంటారు, బిజినెస్ గెయిన్స్ని సాధించడం కోసం లేదా వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలని పెంచుకోవడం కోసం ప్రైవేట్ పార్టీలు అనేటువంటివి అరేంజ్ చేయడం, లేకపోతే వాటిని బ్లాక్మెయిల్ చేస్తూ వీళ్ళు ఈ దౌత్యపరమైనటువంటి ప్రయోజనాలు పొందడం. ఈవెన్ దేశాధ్యక్షులు కూడా వీళ్ళని ఉపయోగిస్తూ ఉంటారు. ఉపయోగించి ఆ ఫైల్స్ తీసుకుని బ్లాక్మెయిల్ చేసి నువ్వు ఈ పని చెయ్యి అనేటువంటిది. సో ఇలా బ్లాక్మెయిల్ టాక్టిక్స్ అనేటువంటి యూజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఈ వీళ్ళని అందరినీ కూడా ఏమంటారు, లేజెండ్ డిపార్ట్మెంట్ అంటారు. లేజెండ్ డిపార్ట్మెంట్ ఈవెన్ కార్పొరేట్స్లో కూడా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. ఈవెన్ పబ్లిక్ వర్క్స్ మనం కంప్లీట్ చేయడానికి బ్రైబ్స్ చేయవలసి ఉంటుందండి. నన్ ఆఫ్ ది కంపెనీ ఓనర్స్ విల్ బ్రైబ్ డైరెక్ట్లీ. దే హ్యావ్ వన్ డిపార్ట్మెంట్ కాల్ కార్పొరేట్ కమ్యూనికేషన్ అనో కార్పొరేట్ లేజన్ అనో ఒక డిపార్ట్మెంట్ వింగ్ని ఏర్పాటు చేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్తో కానీ లేకపోతే వీళ్ళు పని చేయించుకోవాలనుకున్నటువంటి డిపార్ట్మెంట్తో కానీ వెళ్ళి, సార్ మాకు ఈ పని కావాలి, ఈ ఫేవర్ చేసి పెట్టాలి, మీకు ఎంత డబ్బు కావాలి, కిక్ బ్యాక్స్ డైరెక్ట్గా, లేదా మీకు ఈ ఫేవర్ చేసి పెడతాం, లేదా మీకు ఒక ఇంటర్నేషనల్ టూర్ అనేటువంటిది మీకు ఏ సింగపూర్ అమెరికానో ఎక్కడికో మీకు టూర్ అరేంజ్ చేస్తాం, లేదా ఈ 5 లక్షలు 10 లక్షలు తీసుకోండి మాకు ఈ పని చేయండి. ఒకవేళ కనుక ఇది విజిలెన్స్ డిపార్ట్మెంట్స్కి కానీ కరప్షన్ బ్యూరోస్కి కానీ దొరికితే ఎవరు చేశారు, మధ్యలో ఉన్నటువంటి మిడిల్ మ్యాన్ చేశారు. కానీ కంపెనీ ఇరుక్కోదండి. దానికోసం ఒక వింగ్ తయారు చేస్తారు. ఒక జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ విధంగానే వర్క్ చేశాడు. అంటే వీళ్ళ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పీపుల్ అందరికీ కూడా ఒక వాళ్ళ యొక్క ప్లెజర్స్ని ఫిల్ఫిల్ చేయడం, వాళ్ళని టెరిఫిక్ గై అని పిలిపించుకునే వాళ్ళ చేత పిలిపించుకునే విధంగా వాళ్ళతో వ్యవహరించడం, లేదా వీళ్ళకి అన్ఫిల్ఫిల్డ్ డిజైర్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఫిల్ఫిల్ చేయడం కోసం ఈయన ఒక ప్లేస్ని అరేంజ్ చేయడం. ఎందుకంటే ఒక ప్రైవేట్ జెట్ ఉంది, ప్రైవేట్ ఐలాండ్ ఉంది, ఆ కాల్ లాగ్స్ ఇవన్నీ కూడా ద్వారా బయటపడినటువంటి అంశాలు ఇవన్నీ. గర్ల్ ఫ్రెండ్ గిజ్లైన్ మ్యాక్స్వెల్ ఈమె చేసినటువంటి పని ఏంటి అంటే ఈమె బ్రెయిన్ వాష్ చేయడం ఈ చిన్నపిల్లల్ని. ఇది ఒక్కసారిగా జరగదండి. పిల్లలు ఎవరైనా సరే మీరు రండి మనం వెళ్తామంటే భయపడతారు. వీళ్ళని ఫస్ట్ కొద్ది కొద్దిగా డబ్బులు ఇచ్చి డ్రగ్స్ అలవాటు చేసి డబ్బులు ఇచ్చి రకరకాల వాళ్ళని ప్రలోభ పెట్టి వాళ్ళ మైండ్ సెట్ మార్చి వాళ్ళని నెమ్మదిగా తీసుకుని రావడం, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం, ఎదురు తిరిగినటువంటి వాళ్ళని చంపేయడం, కొంతమందిని చంపడం కోసమే ఉపయోగించడం, కొంతమందిని ఈవెన్ మనకు వస్తున్నటువంటి వార్తలు ఏంటి అంటే ట్రంప్ 5 నెలల పాపని వండుకుని తిన్నాడు, కాల్చుకుని తిన్నాడు అనేటువంటి వార్తలు కూడా ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనం ఒకసారి ఊహించుకోవడానికి చాలా భయంకరమైన ఇమాజిన్ చేసుకోవడానికి చాలా మనం వీ కెనాట్ ఇమాజిన్ దోట్ కైండ్ ఆఫ్ థింగ్స్. మనం కళలోనూ లేదా ఎక్కడ కూడా విన్నప్పుడు కూడా ఒక్కసారిగా టోటల్గా ఫ్రమ్ ఇన్సైడ్ యూ గెట్ డిస్టర్బ్డ్ ఇటువంటి. కానీ ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు వరల్డ్ ఫేమస్ బిజినెస్ టైకూన్ అయినటువంటి ఎలాన్ మాస్క్ కూడా మనకి ఈ యొక్క ఇన్సిడెంట్లో కనిపించడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్ డిఫరెంటా, పబ్లిక్ ఫేస్ ఒకటి ప్రైవేట్ ఫేస్ ఒకటా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నాయండి ఇవన్నీ కూడా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. ఏదేమైనప్పటికీ కూడా ప్రపంచాన్ని కుదిపేస్తున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే ఎప్స్టీన్ ఫైల్స్ కి సంబంధించి కొంతమంది ఎలాగో చనిపోవడం జరిగింది. అది హెల్త్ ఇష్యూస్ తోటా, లేకపోతే మర్డర్సా, లేకపోతే ఆత్మహత్యలా, లేకపోతే జైలుకి వెళ్ళాలా, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెండ్. బట్ ఇంకా కొంతమంది అందులో చాలా మంది బ్రతికే ఉన్నారు. మరి వాళ్ళందరికీ అంటే 3 లక్షల మంది పిల్లల చావులకి కారణమైన అటువంటి వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా జస్టిస్ జరగాల్సిందే, వీళ్ళందరికీ శిక్ష పడాల్సిందే. అంటే ఈ వైపు ఎవరైనా ఆలోచిస్తున్నారా ప్రపంచం?
ఈ దిశగా ఏమైనా ఆలోచిస్తుందా? ఈ 100% 100% మీరు, నేను లేదా మానవత్వం ఉన్నటువంటి ఎవరైనా సరే, చట్టాన్ని గౌరవించే వాళ్ళు ఎవరైనా సరే, మీరన్నటువంటి విషయాన్నే కోరుకుంటారు. కానీ ప్రపంచాన్ని, వరల్డ్‌ని ఏదో జస్ట్ లోకల్‌గా ఉన్నటువంటి కాదు, ప్రపంచాన్నే రూల్ చేస్తుంది ఏంటి అంటే మనీ, పవర్. ఈ మనీ, పవర్ అనేటువంటిది ఎవరి దగ్గర ఉందో ఇవన్నీ కూడా రూల్ ఔట్ అయిపోతాయండి. ఇప్పుడు ముఖ్యంగా ఇంకా చాలా మంది బాధితులు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ప్రాణ ప్రమాదం ఉంది. రీజన్ ఏంటి అంటే, మనం ఏదైనా మంచి చేయాలన్నా లేదా ఎవరికన్నా థ్రెట్ ఉన్నది అన్నా సరే, వీళ్ళు వాళ్ళకున్నటువంటి డబ్బును వెచ్చిస్తారు, వాళ్ళకున్నటువంటి పరిచయాలను వెచ్చిస్తారు, వాళ్ళకున్నటువంటి పవర్‌ని యూజ్ చేస్తారు. పవర్ చేసి వాటిని సమూలంగా నాశనం చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు పెద్ద మిస్టరీ ఏంటంటే, అది న్యాచురల్ డెత్ అయితే కాదు ఎప్స్టీన్‌ది. ఓకే, ఫోర్స్‌ఫుల్ డెత్తా? అసలు బతికే ఉన్నాడా? అతన్ని దాచిపెట్టారా? బయట ప్రపంచానికి తెలీదు. చనిపోయిన తర్వాత ఎందుకు డొనాల్డ్ ట్రంప్ కూడా దీని మీద పెద్దగా మాట్లాడలేదు? అదే అండి. దాని గురించి అదే చెప్తున్నాను కదా! ఇప్పుడు ఇలాంటివి, ఇప్పుడు ఆయన హిమ్సెల్ఫ్ డైరెక్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ట్రంప్ మీద డైరెక్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆ డైరెక్ట్ ఎలిగేషన్స్‌తో పాటు ఈయనే చంపించాడా అనేటువంటి వాదన. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంది. వై షుడ్ వి టాక్ అబౌట్ కాంట్రోవర్సీస్? యెస్. నా పనేదో నేను చేసుకోవాలనేటువంటి మనస్తత్వం కొద్దీ వాళ్ళు దాని గురించి మాట్లాడరు, ఖండించరు కూడా. ఈయన ఒకవేళ పొరపాటున ఖండించాడు అంటే నెక్స్ట్ అపోజిషన్ పార్టీ వాళ్ళు దాన్ని హైలైట్ చేస్తారు. ఓహో, దీని మీద ఈయన రియాక్ట్ అవుతున్నాడు కాబట్టి లెట్ us టాక్ అబౌట్ మోర్ అబౌట్ దిస్ అనేటువంటిది వస్తుంది. ఏదేమైనప్పటికీ ఎస్, ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడవలసిందే. అలాగే న్యాయం అనేటువంటి జరగవలసిందే. బాధితులకి ఖచ్చితంగా ఆ న్యాయ పరిహారం అనేటువంటిది అందాల్సిందే. కానీ ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులు ఎవరు? దేశాధ్యక్షులు, టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్, లేకపోతే ద రోల్ మోడల్స్ ఆఫ్ ది సొసైటీ. ఇటువంటి వ్యక్తులు ఆఫ్ ది వరల్డ్ అండి, ఆఫ్ ది వరల్డ్, ప్రపంచానికే ఒక Role models. ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి నిలిచినటువంటి వ్యక్తులు అందరూ ఇందులో మనకు కనిపిస్తున్నారు. సో దే హ్యావ్ మనీ, దే హ్యావ్ పవర్ అండ్ ఎవ్రీథింగ్. సో దే బై ఎవ్రీథింగ్. సిస్టమ్స్ని బై చేస్తారు, ఎవిడెన్సెస్ని క్లోజ్ చేస్తారు. అయితే సమ్ మిరకల్ హ్యాస్ టు హ్యాపెన్. ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ ఫైల్స్ అనేటువంటి బయటకు వచ్చినాయో, ఒక స్ట్రాంగ్ పర్సన్ వల్ల కానీ, ఒక స్ట్రాంగ్ మోటివేషన్ ఉన్నటువంటి వ్యక్తి కానీ, వీళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని దాటి పనిచేసేటువంటి వ్యక్తి కానీ ఎవరైనా ఉంటే కనుక ఈ బయట ప్రపంచానికి తెలుస్తాయి. లేకపోతే ఈ బయట ప్రపంచానికి తెలిసేటువంటి అవకాశం లేదు. మనం వికీలీక్స్ గురించి కొన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకున్నాం, పక్కనకు వెళ్ళిపోయినాయి. వికీలీక్స్ ఎక్కడా లేవు, ఇప్పుడు టాపిక్కే లేదు. అవును. అలాగే ఒకప్పుడు తారా చౌదరి ఆవిడ ఎలిగేషన్ చేసినటువంటి స్కాండిల్ ఏదైతే ఉందో, 1 నెల 2 నెలల పాటు టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రస్తుతం అది ఎక్కడా లేదు. అలాగే ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటిది కూడా దీన్ని గనక, ఇప్పుడు మీటూ ఉద్యమం అనేటువంటిది ఏ విధంగా అయితే బయటకు వచ్చిందో, ఇందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీటూ విధంగా బయటకు వస్తే గనక ఇది లైవ్లోకి వచ్చి దీని మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఉంటుంది. కానీ ఇందులో ఉన్నటువంటి ఎలిగేట్ చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దే స్పెండ్ దేర్ మనీ, దే స్పెండ్ దేర్ పవర్ అండ్ దే స్పెండ్ దేర్ రిలేషన్స్ అండ్ ఎవ్రీథింగ్. దే ట్రై టు సబ్సైడ్ దిస్ ఇష్యూ. ఇది మహా అయితే గనక మనకి 1 నెల 2 నెలలు హాట్ టాపిక్గా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళకు ఉన్నటువంటి పవర్తో వీళ్ళు క్లోజ్ చేస్తారు. బట్ ఇది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే బాధితులకు న్యాయం జరగాలి. భవిష్యత్తులో ఇలాంటివి మళ్ళీ ఎవరన్నా చేయాలంటే భయపడాలి. ఇది ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ ఇష్యూ అండి. హ్యూమన్ ట్రాఫికింగ్ రిలేటెడ్ ఇష్యూ అంటే అంతర్జాతీయ మానవుల అక్రమ రవాణాకు సంబంధించినటువంటి సమస్య. అసలు అక్రమ రవాణా అని ఎందుకంటే వీళ్ళందరూ దీని వైపు ఎందుకు వెళ్తున్నారు? ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 బిజినెస్ ఏంటో మనం చెప్పగలమండి ప్రేక్షకుల కంటే? యూ విల్ బి సర్ప్రైజ్డ్. మనుషుల వ్యాపారం అండి. దీన్నే మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటున్నాం. ఈవెన్ దో దిస్ ఈజ్ నాట్ అఫీషియల్లీ రికగ్నైజ్డ్ అండ్ ఇట్ ఈస్ అఫీషియల్లీ బ్యాండ్. కానీ ఈరోజు వాస్తవం ఏంటి అంటే, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్ ఏది అంటే హ్యూమన్ ట్రాఫికింగ్. కొన్ని దేశాలు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ని అఫీషియలైజ్ చేసాయి, ఆ దేశ ఆదాయంగా కూడా పరిగణించేయండి. బ్యాంకాక్ లాంటి దేశాలు, ఇలాంటి ప్రదేశాలు ఏదైతే ఉన్నాయో, థాయిలాండ్, ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా ఏంటంటే దీన్ని ఒక అఫీషియల్గా దీన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ అని చెప్పేసి ఒక వింగ్సే ఏర్పాటు చేసుకున్నారు. ఇవన్నీ కూడా. సో ఈ హ్యూమన్ ఫ్లెష్తో చేసేటువంటి బిజినెస్ ఏదైతే ఉందో ఇది నెంబర్ 1 బిజినెస్గా ఉందండి. మన భారతదేశంలో దాన్ని
ప్రివెన్షన్, మన ఫస్ట్ సపరేషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ వచ్చింది. దాన్ని మళ్ళీ సపరేషన్ అనేటువంటి వర్డ్ని తీసేసి ఇమ్మోరల్ ట్రాఫికింగ్ ప్రివెంటివ్ యాక్ట్ అని చెప్పేసి దాన్ని తీసుకుని వచ్చాం. బాండెడ్ లేబర్ అబాలిషన్ యాక్ట్ తీసుకుని వచ్చాము. చైల్డ్ లేబర్ అబాలిషన్ యాక్ట్స్ అనేటువంటివి తీసుకుని వచ్చాం. ఇలా రకరకాల యాక్ట్స్ అనేటువంటివి తీసుకుని వచ్చి మన దేశంలో హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది కంట్రోల్ చేసినప్పటికీ ఇప్పటికీ వెస్ట్ బెంగాల్ అండ్ ఒరిస్సా, వెస్ట్ బెంగాల్, ఒరిస్సా, అస్సాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్ ప్రాంతాల నుంచి హ్యూమన్ ట్రాఫికింగ్ అనేటువంటిది ఎక్కువగా జరుగుతుంది. సో ఈ హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగంగా ఎవరు కల్పిట్స్ అంటే ప్రధానంగా మహిళలతో పాటు చిన్నపిల్లలు, ఈవెన్ మనకి కోడల్లో అడుక్కునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో చైల్డ్ బెగ్గర్స్, ఇది కూడా హ్యూమన్ ట్రాఫికింగ్లో భాగం అండి. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, హ్యూమన్ ఆర్గాన్స్, ఈ హ్యూమన్ ఆర్గాన్స్ని రిప్లేస్ చేసి అమ్మడం, ఇవన్నీ కూడా ప్రపంచంలో నెంబర్ 1 బిజినెస్గా మారినాయి. బ్రతుకున్న పిల్లల్ని చంపేయడం ఇవన్నీ కూడా, చంపేసి వాళ్ళ ఆర్గాన్స్ తీసి. సో ఇక్కడ ఎప్స్టీన్ ఫైల్స్ అంటే అందరూ కూడా ఒక్క కోణంలోనే చూస్తున్నారు. ఏంటి అంటే చిన్న పిల్లల మీద లైంగిక నేరాలు చేశారండి. బియాండ్ దట్ దేర్ మెనీ యాంగిల్స్ ఆర్ దేర్. దే హావ్ డన్. అందుకే ఈ ఎవరైతే ఉందో గిజ్లిన్ మ్యాక్స్వెల్కి 20 సంవత్సరాలు జైలు శిక్ష ఇప్పుడు చాలా తక్కువ అండి. బ్రతికుండడమే ఉరి శిక్షతో అది వేయవలసింది పోయి 20 సంవత్సరాల శిక్ష అంటే దట్స్ నథింగ్ ఫర్ హర్. సో ఇంతటి భయానకమైనటువంటి ఈ చరిత్ర ఉన్నటువంటి ఎప్స్టీన్ ఫైల్స్ ఏదైతే ఉందో ఈ ఎప్స్టీన్ ఫైల్స్ని ఖచ్చితంగా తొక్కుతారు. దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే దేశ అధ్యక్షులకి విపరీతమైనటువంటి పవర్ ఉంటుంది. అమెరికా అధ్యక్షుడు వేరే దేశ అధ్యక్షుడినే కిడ్నాప్ చేసి తీసుకురాగలిగాడు. మరి ఎప్స్టీన్ ఫైల్స్ మూలాలని వాళ్ళు క్లోజ్ చేయలేరు, ఈజీగా చేస్తారండి. ఇవి ఎప్పటికీ కూడా బయట ప్రపంచానికి తెలియనటువంటి వాస్తవాలు ఇలాగే ఉండిపోతాయి. ఆ తెలిసినంత ఇప్పటికే ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో, ఈ డ్యామేజింగ్ ఏదైతే ఉందో, డ్యామేజింగ్ కంట్రోల్ యాక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. డ్యామేజ్ కంట్రోల్ యాక్షన్స్ ఫర్దర్గా డ్యామేజ్ కానివ్వరు. ఎవరికి డ్యామేజ్ కానివ్వరు? ఎవరైతే ఇందులో ఎక్యూజ్డ్గా ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు ఇవన్నీ కూడా బయటికి రాకుండా ఉండడానికి. అయితే దే షుడ్ బి సమ్ మిరకల్ షుడ్ హ్యాపెన్. డెమోక్రటిక్ పార్టీయో లేకపోతే ఏ అపోజిషన్ పార్టీయో చాలా స్ట్రాంగ్గా ఉండి ఇందులో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని బయటకు తీసుకొచ్చి, అత్యంత దిగ్భ్రాంతికరమైనటువంటి విషయం ఏంటి అంటే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వారి యొక్క పేర్లు కూడా అందులో ఉండడం. అయితే వాస్తవం అనేటువంటిది మనకి ఇప్పటికీ కూడా తెలియదండి. దలైలామా గారు ఉన్నారండి. దలైలామా గారు అక్కడికి వెళ్ళి ఆయన హ్యూమన్ ఫ్లెష్ తిన్నాడా, లేకపోతే చిన్న పిల్లలతో ఇలాంటివి మనం ఇమాజిన్ చేయలేమండి. కానీ ఇవన్నీ ఏంటి అంటే ఒక వ్యక్తి యొక్క ఒక నేరపూరితమైనటువంటి వ్యక్తి ఉన్నప్పుడు అతని యొక్క ఫోన్ కాంటాక్ట్ లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అతని యొక్క యాక్టివిటీస్ 100% క్రిమినల్ క్రైమ్ రిలేటెడ్ ఉండవు, కొన్ని నార్మల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కానీ ఈ క్రైమ్ రిలేటెడ్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఈ నార్మల్ యాక్టివిటీస్ చేసినటువంటి వాళ్ళ పేర్లు కూడా అందులో జోడించడం అనేటువంటి జరుగుతుంది ఆబ్వియస్లీ. సో ఇవన్నీ కూడా పెద్ద ఇష్యూ అండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొక మూలంలోకి మనకి వెళ్ళి మాట్లాడుకుంటే ఎప్స్టీన్ ఫైల్స్ ఆర్ నాట్ అఫీషియల్ ఫైల్స్. ఎప్స్టీన్ రేపొద్దున ఇంకోటి కూడా మీరు ఆశ్చర్యపోయేటువంటి విషయం, ఈ జూకెన్బర్గ్ లేకపోతే మన ఎలాన్ మస్క్ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినటువంటి ఫేక్ డాక్యుమెంట్స్ అన్నా సరే ఆశ్చర్యం లేదు. 100% అండి. కారణం ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ జస్ట్ రూలింగ్ ద వరల్డ్. అండ్ ప్రపంచాన్ని ఏమైనా కామప్ చేసేస్తారు అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్లీ క్రియేటెడ్ ప్రాబ్లమ్ టు డిస్టర్బ్ ద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ది డిఫేమ్ ద ప్రెసిడెంట్స్ ఆఫ్ వేరియస్ కంట్రీస్ అని చెప్పేసి సింపుల్గా రూల్ అవుట్ చేసేస్తారు దీన్ని. 100% ఇదే జరుగుతుందండి. కారణం ఏంటి అంటే డిజిటల్ ఎవిడెన్స్ అనేటువంటి ఇది కూడా వాస్తవం. అంటే మనం కూడా ఒకసారి ఆలోచించాలి అంటే ఈ రోజు ఎలా తయారైపోయిందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేస్ మనదే ఉంటుంది, యాక్టివిటీస్ వేరే ఉంటాయి. ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెర్ఫెక్షన్ ఏ విధంగా వెళ్తుందంటే ఇది వాస్తవమైందా లేకపోతే డిజిటల్ ఫేక్ అనేటువంటిది మనకి అర్థం కానిటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇదే పెర్ఫెక్షన్ అండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో పెర్ఫెక్షన్ సాధించడం అంటే ఆఖరికి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క అప్లికేషన్ ఏ విధంగా జరిగిందంటే దోస్ మిషన్స్ ఆర్ బ్లాక్ మెయిలింగ్ హ్యూమన్ బీయింగ్స్. ఒక ఎంప్లాయీ వివిధ టాస్క్లు ఇస్తున్నాడంటే ఆర్టిఫిషియల్ చాట్ జీపీటీకి ఇంటెలిజెన్స్కి, అది సడన్గా ఏమన్నదంటే నువ్వు ఇలాంటివన్నీ కూడా ఆపకపోతే నీ పర్సనల్ విషయాలు బయట పెడతానని బెదిరించింది అంటండి.
ఏ మెషిన్ ఈజ్ బ్లాక్ మెయిలింగ్ హ్యూమన్. ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో వీళ్ళు చాలా ఈజీగా ఫ్లీ అయిపోతారు. అవును. ఈజీగా ఫ్లీ అయిపోయి ఏమంటారంటే అవన్నీ డిజిటల్లీ ఫేక్ అని చెప్పేసి. రీసెంట్ గా కర్ణాటక డీజీపీ అవును. ఒక ఆయన వీడియో ఆఫీస్ కూడా లో బయటకు వచ్చింది వీడియోస్ అమ్మాయితో బయటకు వచ్చిన ఉన్నప్పుడు. తర్వాత ఆయన ఉన్నాడు అవన్నీ కూడా డీప్ ఫేక్ తో చేసినటువంటివి, అన్ని డిజిటల్లీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో చేసినవి, అవన్నీ ఫేక్. అవును. సో ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. కానీ నిజంగా మనం కోరుకోవాలి యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా కనుక చూస్తే, ఆ పిల్లల యొక్క ఆత్మ శాంతించాలి అంటే, ఆ చనిపోయినటువంటి పిల్లలు ఆ బాధ అనేటువంటిది వేరే వాళ్ళకి కలగకుండా ఉండాలంటే, ఇందులో రియలిస్టిక్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేసెస్ ప్రపంచానికి తెలియాలి. కల్ప్రిట్స్ ఎవరన్నది ప్రపంచానికి తెలియాలి. శిక్షలు అనేటువంటివి బలంగా పడాలండి. అప్పుడు వీళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. సో ఇది రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఎక్స్ ఆర్మీ ఆఫీసర్ మేజర్ శ్రీనివాస్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.